గుమ్మడిదల మండల కేంద్రం టోల్ ప్లాజా వద్ద అతివేగంగా వస్తున్నటువంటి మట్టి టిప్పర్ లారీ స్కూటీపై నిలిచి ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి అనే వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంజీవ్ రెడ్డిని హాస్పిటల్ కి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుమ్మడిదల ప్రధాన రహదారిపై అతివేగంగా మట్టి టిప్పర్ వాహనాలు యథేచ్ఛగా నడుస్తున్నాయని, ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతివేగమే అధిక లోడుతో నడుస్తున్నటువంటి ఈ వాహనాలపై అధికారులు తగు చర్యలు తీసుకోవడంలోని నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. స్థానికుడు ఫయాజ్ షరీఫ్ మాట్లాడుతూ గుమ్మడిదల బాలానగర్ ప్రధాన రహదారిపై మట్టి టిప్పర్ వాహనాలు అధిక లోడుతో అధిక వేగంతో నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈ రోజు ఉదయం ప్రధాన రహదారిపై మట్టి టిప్పర్ అతివేగంతో నిలుచున్న వ్యక్తిని ఢీకొనడంతో సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారన్నారు. మట్టి వాహనాలతో ప్రధాన రహదారిపై ప్రయాణికులకు భద్రత లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. గతంలో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ కూడా రాత్రి వేళల్లో మట్టి టిప్పర్లు నడిచాయని తెలిపారు. కానీ ప్రస్తుతం మట్టి వాహనాలు ఉదయం రాత్రులు అనకుండా అతివేగంతో నడుస్తున్నాయని, ఈ వాహనాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే నియంత్రణ లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మరి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ మట్టి వాహనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరందరూ చూస్తున్నారు, ఈ రోడ్డు పైన, ఈ హైవే రోడ్డు పైన పగలు రాత్రి కనీసం 40-50 బండ్లు టిప్పర్ బండ్లు తిరుగుతున్నాయి. ఈ పగల టైంలో తిరగడం వేగంగా నడిపించి రోడ్డు పైన అందరికీ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఈ వ్యాపారం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాత్రి చేసుకున్న మట్టి వ్యాపారం ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో పగలు కూడా చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి ఈ విషయాన్ని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్నట్టుగా పట్టించుకున్నారు. ఎందుకు ప్రభుత్వం మారితే ప్రజాపాలన అని చెప్పిన ప్రభుత్వము ప్రజలకు కష్టాలు తెప్పిస్తున్న పనులు చేస్తున్నారు. ఇదేమన్నా మంచిదా? దయచేసి మండల అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోండి. మండల నాయకులారా, గత 10 సంవత్సరాల నుంచి అందరూ బిజినెస్ చేసిన వాళ్ళే ఉన్నారు. రాత్రి చేసుకునే బిజినెస్ పగలు చేసుకొని ప్రజలకు కష్టాలు పెట్టిస్తున్నారు. దయచేసి ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నారో, ఈ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్పదలుచుకున్నాం. రాత్రి పూట వ్యాపారం చేసుకునే మట్టి దందా బండినే గుర్తి Tiempo.